రేవంత్ పోవాలే కేసీఆర్ రావాలని అంటారు జనం. నిన్న జగిత్యాల సభలో జీవన్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పిండు. చాలామంది జనాలు రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అంటుర్రు, కాంగ్రెస్ పోవాలి బీఆర్ఎస్ రావాలంటుర్రు అని చెప్పి నిన్న జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాట నాకు విచిత్రం అనిపించింది. జీవన్ రెడ్డికి ఎట్లా తెలిసిందని చెప్పి బయట జనాలు కూడా ఇదే మాట చెప్తున్నారు. హైడ్రా బాధితులు, వెలుగుమాట్ల బాధితులు, రేవంత్ రెడ్డి ఏ ఏ జనాలనైతే ఇబ్బంది పెడుతుండో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలన పోవాలి, కేసీఆర్ పరిపాలన రావాలని చెప్పి అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వమే ముద్దు అని అంటున్నారు. కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి రేవంత్ అన్న చేసింది ఏందనేది కూడా క్వశ్చన్ మార్కే. నిన్న కేసీఆర్ జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టిండని చెప్పి రేవంత్ అన్న కేసీఆర్కు కౌంటర్ ఇవ్వడానికి, కేసీఆర్ను తిట్టడానికి, కేసీఆర్ను విమర్శలు చేయడానికి కాటారం మండలంలో రేవంత్ అన్న కూడా భారీ బహిరంగ సభ పెట్టిండు. కేవలం కేసీఆర్ కోసమే, కేసీఆర్ను తిట్టడానికి మాత్రమే రేవంత్ అన్న నిన్న భారీ బహిరంగ సభ పెట్టిండు. నిన్న కేసీఆర్ మొత్తం బటబయలు చేసిండు. అసలు తెలంగాణలో ఏం జరిగింది, ఏం కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేమి జరుగుతుండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పచ్చగా ఉన్నది, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నిన్న కేసీఆర్ పిన్ టు పిన్ జనాలకు చెప్పిండు. ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో ఒక నినాదం వచ్చింది, ఏం తెలుసా? మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి నినాదం. మళ్ళీ చెప్తున్నా, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి చాలా మంది అన్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే జనాలు ఏమంటారు? రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలంటారు. ఈ మార్పు మాకొద్దు, మరి గింత ఘోరమైనటువంటి మార్పు అనుకోలే అని జనాలు చెప్తున్న మాట. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మార్పు ఎట్లుంది తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి మార్పు ఉందంటే, యూరియా బత్తాల కోసం అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా బత్తాలు గ్రోమర్ సెంటర్ ఓడితోనే దొరుకుతుండే. ఇలా యూరియా బత్తాల కోసం యాప్లలో చూసుకోవాలి, ఫోన్లో యాప్, ఆ యూరియా బత్తాలు కూడా దొరకై లైన్లో చెప్పులు పెట్టాలి కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈ మార్పు వచ్చింది. రైతు భరోసా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా కేసీఆర్ రైతు బంధు ఇస్తుండే. దాదాపు 10 రోజులలో కేసీఆర్ మొత్తం రైతు బంధు కంప్లీట్ చేస్తుండే. ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత మంచి మార్పు వచ్చిందంటే, రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 6 నెలలకు పడతాయి. అంటే 6 నెలల్లో జనవరిలో స్టార్ట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా పోతుంది రైతు భరోసా. ఇది రేవంత్ రెడ్డి కథ. పోయినసారేమో పోయిన మంతు 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. నిన్న భారీ బహిరంగ సభ పెట్టి నిన్న మరో ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. ఈయనేదో మొత్తం రైతు భరోసా ఇచ్చేసినట్టు, 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నట్టు మళ్ళీ డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట. తర్వాత రేవంత్ అన్న నిన్న సభలో ఏం చెప్పిండు? 70,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అందుకే జనాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి పోవాలని చెప్పి, కేసీఆర్ రావాలని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 19,000 జాబ్ నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చినట. మిగిలినటువంటి జాబ్ నోటిఫికేషన్లు అన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చిరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా మొత్తం అబద్ధాలే, ఒక్కటి నిజం చెప్పింది లేదు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాకుండా ముందు చెప్పినటువంటి మాట ఏంది? రైతులకు రుణాలు మాఫీ చేస్తాం, ఫస్ట్ రుణమాఫీ పైన సంతకం పెడతా, తొలి సంతకం రుణమాఫీ పైన అని చెప్పిండు. సరే, 2 లక్షల కంటే లోపు ఉన్నటువంటి పైసలన్నీ రుణాలు మాఫీ అయిపోతాయేమో అని చెప్పి జనాలు అనుకున్నారు. ఆఖరికి రేవంత్ అన్న ఒక 80% రుణాలు మాఫీ చేసి ఇంకా 20% గట్లనే ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి అని చెప్పి ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు. మళ్ళా జనాలకు బ్యాంకులలో డబ్బులు కట్టాలని చెప్పి రేవంత్ అన్న కొత్త డ్రామాలు అయిపోయింది. ఏమని? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు కూడా బ్యాంకులో కట్టుర్రి, మిగిలినటువంటి 2 లక్షలు నేను రుణాలు మాఫీ చేస్తాను రేవంత్ అన్న చెప్పిండు. రేవంత్ అన్న మాటలు నమ్మి చాలా మంది రైతులు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టి ఎదురు చూసారు. ఆ ఎదురు చూపులే తప్ప ఏం కాలే, ఆ రుణాలు మాఫీ అయినటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అటు ఇటు చేసి జనాలను ఘోరంగా మోసం చేసిండు. ఇక మహిళల విషయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, మహిళలకు కళ్యాణ లక్ష్మి, మహిళలకు షాదీ ముబారకు, మహిళలకు తులం బంగారము, మహిళలకు స్కూటీలు, మహిళలకు సైకిళ్ళు, మహిళలకు బతుకమ్మ చీరలు, 0 వడ్డీ రుణాలు, ఇక మహిళలకు మేము పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, బస్సులు ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి డైలాగే కదా.
మరి రేవంత్ అన్న ఏం చేసిండు? ఇక రేవంత్ అన్న చెప్పిండు ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతాం మండలాలలో అని చెప్పిండు, అవి కూడా చేయలే. ఇవాళ జనాలు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని విమర్శలు చేయడానికి గల కారణం ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా ఏ చక్కగా కాలే. నిన్న మొన్న ఎమ్మెల్యేలు చెప్తురు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎమ్మెల్యేలే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలు చెప్తురు, మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, మాకు నెలకు ₹1 కోటి నిధులు కావాలంటారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు మొత్తం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వాళ్ళు కాదు, మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాదు, బీజేపీ వాళ్ళు కాదు, ఎంఐఎం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, మా నియోజకవర్గంలో ఎక్కడ వేసినటువంటి గొంగడ అక్కడనే ఆగిపోయింది, మా నియోజకవర్గంలో రోడ్లు కాలేదు, స్కూళ్ళు కాలేదు, బ్రిడ్జ్లు కాలేదు, ఏది కాలే, ప్రాజెక్టులు అట్నే పాడైనాయి, మోరీలు కూడా కట్టలే, మేమంతా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి ఎట్టి పరిస్థితులలో మాకు నెలకు ₹1 కోటి బడ్జెట్ శాంక్షన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే జనాలు అంటున్నారు కేసీఆర్ పైన కొత్త నినాదం ఏమని, మంచో చెడో కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉన్నప్పుడు రావాల్సినవి అన్నీ వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు కావాల్సినవి అన్నీ అయినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని అంశాలు చేసిండు కదా, జరగనట్టు ఏమున్నాయి? సరే కేసీఆర్ తెలియకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు దందాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు ఇవి చేసిర్రు, ఇవన్నీ కూడా కేసీఆర్ తెలియదు కదా, కేసీఆర్ తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియని కొన్ని ఉన్నాయి, అయినా సరే కేసీఆర్ వద్దని చెప్పి జనాలు ఎట్లనో అట్లా బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతాయేమో అనుకుంటే కేసీఆర్ కంటే దారుణమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డిది ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు జనాలు ఏమంటారు, మళ్ళా మంచో చెడో మనోడు మనకు ఉండాలి, కేసీఆర్ ఉంటే అయిపోతుంది, కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలని అంటున్నారు మళ్ళా. అందుకే కొత్త నినాదం అంటున్నా, కేసీఆర్ పైన నినాదమే వస్తుంది. ఇప్పుడు ఏంది కొత్తది? రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ పోవాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, మంచో చెడో కేసీఆర్ ఉండాలి, మనోడు మనకు ఉండాలంటారు ఇప్పుడు. గంతే, ఇదే నినాదం ఇప్పుడు, మనోడు మనకు ఉండాలి, మనోడు మంచి పని చేసిండు మనకే ఉండాలి, గంతే. గవర్నమెంట్ని మార్చి మోసపోయినామంటారు జనం, అనవసరంగా గవర్నమెంట్ మారిందంటారు జనం. ఈరోజు జనం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత అవస్థ పడుతుందో తెలుసు. యూరియా బత్తాల ఇష్యూ కానీ, లేకపోతే పంట బోనస్కి సంబంధించినటువంటి అంశం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారం కానీ, ఎంత సమస్యలు తెలంగాణలో. హైడ్రా పట్టుకొచ్చిండు నిన్న కేసీఆర్ చెప్పిన హైడ్రా గురించి ఏమని, హైడ్రా రేవంత్ రెడ్డి పట్టుకొచ్చి పేదవాళ్ళు ఇల్లులు కూలుస్తున్నాడు, రేపటి రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుడుతోటే ఒకటే ఒక సంతకంతో హైడ్రాని తీసి చెరువులు ఎత్తెత్తా అన్నాడు కేసీఆర్. హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పేదవాళ్ళ ఇండ్లు ఇష్టానుసారంగా ఊల్చేసిండు, ఎక్కడికక్కడ నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు, మొత్తం ఖతం చేసి పడేసిండు. చాలామంది జనాలు కన్నీళ్ళు పెట్టుకున్నారు, జనాలు చాలామంది తలలు పట్టుకున్నారు, ఏం చేయాలో అర్థం కాలే, దిక్కు తోచనటువంటి స్థితిలో జనాలు ఉన్నారు. హైడ్రా బాధితులు, వెలుగుమట్ల బాధితులు 22వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతురు, మా ఇల్లులు పోయినాయి, భూదాన్ భూములు అని చెప్పి అన్నీ లాక్కున్నారు, మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు మీద వేసిందని చెప్పి జనాలు మొత్తం మొత్తుకుంటున్నారు. ఏదో ఫార్మా కంపెనీ కడతా అని చెప్పి పరిగి దగ్గరనట 1200 ఎకరాలు ఖాళీ చేపిస్తురట. ఏం తమాషా, ఏం కంపెనీలు, ఎక్కడ కంపెనీలు, ఏం కథ? నీ 3 లక్షల కోట్ల రూపాయలలో ఈ తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, ఏం తెచ్చినావు, ఏం సాధించినావు, ఎన్ని ఐటీ కంపెనీలు పట్టుకొచ్చినావు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేట్ లేక మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా కూడా నెత్తి పట్టుకొని కూర్చున్నారు. ఇవాళ ఏం కొనే పరిస్థితి లేదు, ఏం అమ్మే పరిస్థితి లేదు, అమ్మేటోడు రెడీగా ఉన్నా కొనేటోడు లేడు తెలంగాణలో. అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ మళ్ళా పాత ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రోజులు ఎట్లుంటారో గట్లా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. రేవంత్ అధికారంలోకి వచ్చినాక చాలామంది జనాలు చెప్తున్నారు, రేవంత్ చెప్పిండు కదా పాత రోజులు పట్టుకొస్తామని చెప్పి. నిజంగానే పాత రోజులు వచ్చినాయి, చెప్పులు లైన్లో పెట్టే రోజులు, బస్సులలో తనుక్కునే రోజులు మస్తుగా వచ్చినాయి పాత రోజులు. రేవంత్ ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి రోజులు వచ్చినాయి. రైతు బంధు కోసం ఎదురు చూడాలి ఫోన్లు పట్టుకొని, పెన్షన్ కోసం ఇంటికాడ కూర్చోవాలి, ఎప్పుడు ఇస్తారు, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా అని చెప్పి ఈ రోజులు తీసుకొచ్చిండు రేవంత్ అన్న. మోటార్లకు మీటర్లు పెడతారట రేపో మాపో, కాలువలకు నీళ్ళు వస్తలేవు, రైతు బంధు లేదు, ఇవన్నీ సమస్యలు కదా. అందుకే ఇలా కేసీఆర్ పైన నినాదం వచ్చింది. ఎందుకు? మంచో చెడో కేసీఆర్ ఉండాలి, మనోడు మనకు ఉండాలి అంటారు. ఒకప్పుడేమో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని అన్నారు, ఇలా మళ్ళా లేదు లేదు కేసీఆరే కావాలంటారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్, ఫ్లాప్.